గత 10 రోజుల కిందట ఈ మధ్యలో ఇన్ఛార్జ్ నటరాజన్ మీనాక్షి నటరాజన్ కలవలేదు. దాదాపు ఒక 6-7 months అవుతుంది. సరే ఈ మొన్న 10 days బ్యాక్ మీనాక్షి నటరాజన్ గారికి నేనే పర్సనల్గా ఫోన్ చేసి, మేడం ఈ మధ్యలో మీరు ఎప్పుడన్నా అంటే నేను కూడా కలవక దాదాపు 5-6 నెలలు అవుతుంది, జనరల్గానే కలవాలనుకుంటున్నారు, పెద్దగా మా విషయాలు ఏం లేవు మాట్లాడడానికి, మీరు ఎప్పుడు వస్తారో కొంత ఇన్ఫర్మేషన్ అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలుస్తా అని చెప్పిన. వారు చెప్పారు, వాళ్ళ పిఏ ఫోన్ చేసిండు ఈరోజు 6:30కి రమ్మని. అందుకే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చిన చాలామంది ఉన్నారు. ఒక 10 నిమిషాలే నేను మేడంతో మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవం కూడా ఏం లేవు. అంటే ఏదో అందరూ ఊహిస్తారు కదా, అది మాట్లాడిండు ఏదో మాట్లాడిండు ఊహిస్తారు. ఊహించిన రాజకీయ ప్రస్తావన తినలేదు. బయట మీడియా కథనాలు, మీడియా ఏదైతే ఊహలు ఉంటాయో అలాంటివి ఏం లేవు. మేడం కలిసిన నేను 5-6 నెలల మేడం మిమ్మల్ని కలవక, జస్ట్ కలవాలని కలిసిన. సరే మేడంకి ఒక మాట అంటే ఓవరాల్ ఒక్క మాట అయితే ఏం చెప్పినంటే, విలేజ్ నుంచి హైదరాబాద్ వరకు, గ్రామం నుంచి హైదరాబాద్ వరకు కార్యకర్తలు, నాయకులు ఈ వ్యవస్థని అందరిని కూడా ఒకసారి ఒక టీమ్గా మనకి, ఎందుకంటే మనకు 2.5 సంవత్సరాలు ఉంది. మనకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు 2.5 years అయింది కదా, మనకు 2.5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా, ఇంకొక పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఇద్దరు స్టేట్మెంట్లు కూడా మళ్ళా రానున్న 5 ఏళ్ళు కూడా గవర్నమెంట్లో ఉండాలని ఒక ప్రయత్నం కూడా సీఎం పరంగా, రేవంత్ రెడ్డి పరంగా కానీ, లేకపోతే మహేష్ గౌడ్ పరంగా కానీ ఇట్లా స్టేట్మెంట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనము ఈ 1.5 years గ్రామం నుంచి జిల్లాకు, గ్రామము, నియోజకవర్గము, జిల్లా అండ్ హైదరాబాద్ వరకు అందరిని కూడా స్ట్రెంథన్, అంటే ఇప్పటివరకు ఎంత స్ట్రెంథన్ చేయగలిగినాము, ఇంకా స్ట్రెంథన్ చేసేది ఏమున్నది చెక్ చేసుకొని సీఎం కానీ